విజయవాడలో ముస్లిం సోదరులందరికీ కూడా పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు అయితే ఏర్పాటు చేశారు. ఎంపీ కేసినేని శివనాథ్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరి మధ్య ఇలా జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? విజయవాడ నగరంలో ఇవాళ విజయవాడ నగర అభివృద్ధిలో ముస్లిం సోదరుల పాత్ర ఎవరూ మరవలేని విషయం. ఎందుకంటే విజయవాడ ఇంత చరిత్ర కలిగిన ఈ నగరంలో ఎన్నో సంవత్సరాలు పలు రకాల వ్యాపారాల్లో వాళ్ళందరూ కూడా ఉండి విజయవాడ నగర అభివృద్ధిలో కృషి చేశారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఇక్కడ విజయవాడ నగరంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా, వారి యొక్క మనోభావాలు తెలిసిన వ్యక్తిగా, వారితో కలిసి ఈ రంజాన్ సందర్భంగా ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వాలని వారికి అనుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా ఇవాళ మేమందరం కూడా రంజాన్ జరుపుకుంటాం. అంతేకాకుండా ఉగాది జరుపుకుంటాం, అట్లాగే సెమీ క్రిస్మస్ జరుపుకుని వేడుకలు జరుపుకుని సోదరులాగా కలిసి ఉండే ప్రాంతం ఈ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో చాలా ఆనందంగా ఉంది. భారీ ఎత్తున ముస్లిం సోదరులు అందరూ రావటం, ఇఫ్తార్ విందుకి రావటం, వారు ప్రార్థనలు జరుపుకుని అల్లా ఆశీస్సుల వల్ల రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతలేకాకుండా అందరూ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యంగా ఈ రంజాన్ సందర్భంగా తప్పకుండా అల్లా ఆశీస్సుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని మేము అందరం కోరుకోవడం జరిగింది. ఓకే సార్, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మీ ఆధ్వర్యంలో? మరి ముందుగా అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు కేర్ ఆఫ్ అడ్రస్సే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అటువంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆంధ్రాకి ఏదన్నా బ్రాండ్ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండే. కాబట్టి ముందుగా ముస్లిం సోదరులకి మేము చెప్పిన విధంగా మౌజాములకు కానీ ఇమాములకు కానీ గౌరవ వేతనం పెంచడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టింది వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యంత ఆధునిక హజ్ హౌస్ రావాలి. గన్నవరం నుంచి తప్పకుండా హజ్కి ఇది వెళ్ళే విధంగా విమానాలు ఏర్పాటు కావాలి. ఇటువంటి అన్నీ కూడా కృషి చేస్తాం. అన్నిటికన్నా ఇవాళ ముస్లిం సమాజంలో చాలామంది పిల్లలు కొంచెం నిరుద్యోగం బాధిన ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉండే విధంగా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదం ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువగా వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ జరిగింది. కాబట్టి తప్పకుండా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా కూడా సంక్షేమమే కాకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్ళబోతుంది.